హలో ఫ్రెండ్స్, మరికొద్ది రోజుల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 2898 AD మూవీ రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ హిందూ పురాణాలను రిఫరెన్స్గా తీసుకొని ఫిక్షన్ని యాడ్ చేసి మహాభారతం వార్ ఎండ్ అయి కృష్ణావతారం ముగియడంతో ప్రారంభమైన కలియుగం మళ్ళీ 6000 ఇయర్స్ తర్వాత కలియుగం ఎలా ఎండ్ అవబోతుందనేది మనకు ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో చూపించబోతున్నారు. అండ్ 600 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని అశ్విని దత్ గారు నిర్మించారు. ఇక ఈ మూవీలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పదుకొనే, కమల్ హాసన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, దిశా పతాని అండ్ బ్రహ్మానందం గారు నటించారు. 10 months బ్యాక్ ఈ మూవీకి సంబంధించిన మొట్టమొదటి టీజర్ని మేకర్స్ కామిక్ కాన్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. అండ్ ఆ టీజర్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది. అయితే దాని తర్వాత మళ్ళీ మేకర్స్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ని కూడా ఇవ్వలేదు. కానీ మధ్యలో మూవీని 2 times పోస్ట్పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ముందుగా ఈ మూవీని 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అండ్ చివరికి జూన్ 27కి రిలీజ్ డేట్ని ఫిక్స్ చేశారు. 2 months బ్యాక్ ఇలా మూవీ వరుసగా పోస్ట్పోన్ అవ్వడం అండ్ రిలీజ్కి దగ్గర పడుతున్న మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం వలన ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సరిగ్గా అలాంటి టైంలోనే వచ్చింది ఒక టీజర్. ఆ టీజర్ మూవీకి హైప్ని అండ్ ఫ్యాన్స్కి హోప్ని ఇచ్చింది. అదే ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామ టీజర్. ఆ టీజర్తో పరిచయమైన అమితాబ్ గారి అశ్వత్థామ లుక్ అదిరిపోయింది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా రిలీజ్ అయిన మరొక విషయం ఏమిటంటే ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ 10 feet హైట్తో కనిపించబోతుంది. అశ్వత్థామ ద్వాపర యుగం టైంకి చెందినవాడు. ఆ కాలంలో నార్మల్ పీపులే 8 feet హైట్తో ఉండేవారు. ఇక వారియర్స్ అయితే 10 to 12 feet హైట్తో ఉండేవారు. అశ్వత్థామ ఇంట్రడక్షన్ టీజర్తో మూవీ ప్రమోషన్స్ని స్టార్ట్ చేసిన మేకర్స్ ఆ తర్వాత నుంచి వరుసగా మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ని ఇస్తూ వచ్చారు. లాస్ట్ మంత్ జరిగిన బుజ్జి అండ్ భైరవ ఈవెంట్ అండ్ టీజర్ అండ్ ట్రైలర్తో మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయి. ముఖ్యంగా ట్రైలర్లోని విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్తో ఈ కల్కి 2898 AD వరల్డ్ ఎలా ఉండబోతుందనేది కూడా మనకు చూపించారు. ఈ 2898 AD ఇయర్లో భూమి మీద మిగిలి ఉన్న ఏకైక నగరం కాశీ. అండ్ ఈ వరల్డ్ని సుప్రీం యాస్కిన్ రూల్ చేస్తూ ఉంటాడు. అండ్ అతని ఫాలోవర్స్ కాంప్లెక్స్ ద్వారా భూమిపై ఉన్న వనరులన్నిటినీ అబ్జర్వ్ చేసుకోవడం వలన భూమిపై రిసోర్సెస్ తగ్గిపోతాయి. అందుకే చాలామంది బ్రతకడానికి కాశీకి వస్తారు. కాంప్లెక్స్లో మాత్రమే స్వచ్ఛమైన నీరు, ఫుడ్, గాలి దొరుకుతాయి. కాంప్లెక్స్కి బయట మాత్రం స్వచ్ఛమైన గాలి అండ్ వాటర్ని అమ్ముతూ ఉంటారు. ఈ 2898 ADలో మనీ రూపాయి అండ్ డాలర్స్లో కాకుండా డిజిటల్ కరెన్సీగా యూనిట్స్లో ఉంటుంది. అలాగే టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. AI రోబోట్స్, బయానిక్ పార్ట్స్, ఫ్లోట్ అవుతూ వెళ్లే వెహికల్స్, ఎగిరే టెక్నాలజీ కలిగిన షూస్, హాలోగ్రామ్, ఇలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు ఈ 2898 AD ఇయర్లో ఉండబోతున్నట్లు చూపించారు. అండ్ ఈ యానిమేషన్ సిరీస్లో బుజ్జి అండ్ భైరవాలు ఎలా మీట్ అయ్యారు, వారి గోల్ ఏమిటనేది చూపిస్తారు. బుజ్జి అండ్ భైరవాల్ ఇద్దరి గోల్ వచ్చేసి ఒకటే, అదే కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడం. అలాగే శంబాలాకి చెందిన రెబల్స్ కాంప్లెక్స్కి ఎదురు తిరిగి వారిపై అండ్ వారి కార్గో షిప్లపై అటాక్ చేసి ఫుడ్ని దొంగిలిస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కల్కి భగవానుడు పుట్టబోయే ప్లేస్ కూడా ఈ శంబాలనే. అలాగే ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ని రివీల్ చేయకముందు అందరూ కూడా ప్రభాస్ ఈ మూవీలో విష్ణు భగవానుడి 10th అండ్ ఫైనల్ అవతారైన కల్కి అవతార్లో కనిపించబోతున్నాడని అనుకున్నారు. అయితే ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ప్రభాస్ కల్కి క్యారెక్టర్లో నటించలేదు. భైరవ అనే క్యారెక్టర్లో బౌంటీ హంటర్గా నటించాడు. ఇక రిలీజ్ అయిన ట్రైలర్లో కల్కి ఎవరనేది కూడా రివీల్ చేశారు. దీపికా పదుకొనే క్యారెక్టర్ అయిన సమ్ 80కి పుట్టబోయే బిడ్డే కల్కి. హిందూ పురాణాల ప్రకారం కల్కి శంబాలలో విష్ణు యాషాస్ అండ్ సుమతి దంపతులకు జన్మిస్తాడు. సో ఇక్కడ దీపికా పదుకొనే క్యారెక్టర్ నేమ్ కూడా పూర్తిగా రివీల్ చేయకుండా సుమతి నేమ్కి మ్యాచ్ అయ్యేలా పెట్టారు. అలాగే రిలీజ్ అయిన ట్రైలర్లో అశ్వత్థామ అతను కాపాడాల్సింది ఒక్కరినే అని చెబుతాడు. ఆ ఒక్కరు మరెవరో కాదు, దీపికా పదుకొనే క్యారెక్టర్ కడుపులో ఉన్న బిడ్డని. అయితే కురుక్షేత్ర యుద్ధం సమయంలో అశ్వత్థాముడు పాండవుల వంశాన్ని అందం చేయాలని తన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం వైపు మళ్లిస్తాడు. దానివలన గర్భంలోనే ఆ శిశువు చనిపోతుంది. అది చూసిన శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చి అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసుకొని కలియుగం అంతం అయ్యే వరకు అతనికి అయ్యే గాయాలు మానకుండా వాటి నుంచి చీము నెత్తురు వస్తూ ఆ బాధని
అనుభవిస్తూ ఈ భూమిపై తిరుగుతూ ఉండమని శపిస్తాడు. సో అలా అప్పుడు గర్భంలో ఉన్న శిశువుని చంపినందుకు శ్రీకృష్ణుడి నుంచి శాపాన్ని పొందిన అతను ఇప్పుడు సుమతి గర్భంలో ఉన్న బిడ్డని రక్షించబోతున్నాడు. సో ఇది అతనికి ఒక రిడెంప్షన్ లాంటిది. గతంలో అతను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. రిలీజ్ అయిన ట్రైలర్లో మనం చూసాం సుమతి మీద 1 మిలియన్ యూనిట్స్ బౌంటీ ఉంటుంది. సో దానిని దక్కించుకోవడానికి కేవలం భైరవ మాత్రమే కాదు, మిగిలిన బౌంటీ హంటర్స్ కూడా ఆమె వెంట పడబోతున్నారు. సో ఇలా ఒకవైపు కాంప్లెక్స్ అండ్ బౌంటీ హంటర్స్ కూడా ఆమె వెనకాల పడతారు. అలాగే ఆమె ఒక ల్యాబ్ నుంచి తప్పించుకున్నట్టు మనకు ట్రైలర్లో చూపిస్తారు. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్లో మీరు చూస్తే ఒక అతను వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని అడగడం, దీపికా పదుకొనే బ్లాక్ డ్రెస్లో కొంతమంది గర్ల్స్తో కలిసి లైన్లో నుంచొని ఉండడం, అలాగే ఒక అమ్మాయి ఫ్లోట్ అవుతున్న ఒక డివైజ్లో ఉండడం మనకు కనిపిస్తుంది. ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కల్కి అయి ఉండవచ్చు. చూస్తుంటే కాంప్లెక్స్ చెందిన వారు కల్కిని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. అండ్ కల్కి దీపికా పదుకొనే క్యారెక్టర్కి పుట్టబోతున్నాడని వారు కనిపెట్టడంతో తప్పించుకున్న ఆమెపై కాంప్లెక్స్కి చెందిన వారు అంత పెద్ద బౌంటీని వేసి ఉండవచ్చు. సో ఇలా ఒకవైపు కాంప్లెక్స్ నుంచి అండ్ బౌంటీ హంటర్స్ నుంచి అశ్వత్థామ సుమతిని అండ్ ఆమె కడుపులో ఉన్న బిడ్డని రక్షించబోతున్నాడు. అలాగే మూవీలో ప్రభాస్ కాంప్లెక్స్కి చెందిన కమాండర్ మానస్తో ఆ అమ్మాయిని అతనొక్కడే తీసుకురాగలడని చెబుతాడు. సో మూవీలో భైరవాకి అండ్ అశ్వత్థామకి మధ్య జరిగే ఫైట్స్ని మనం చూడబోతున్నాం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో వీరి మధ్య జరిగే ఫైటింగ్ సంబంధించిన షార్ట్స్ని మనం చూసాం అండ్ అవి క్రేజీగా ఉన్నాయి. అయితే మూవీలో ఏదో ఒక టైంలో భైరవ మారి దీపికా పదుకొనే క్యారెక్టర్ని సేవ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. మరి ఆ టైంలో బుజ్జి భైరవ వైపు ఉంటుందో లేదో చూడాలి. బుజ్జి భైరవతో చేతులు కలిపిందే వారిద్దరు గోల్స్ ఒకటవడం వలన బుజ్జి తిరిగి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి తన ప్రమోషన్ని పొందాలనేదే తన గోల్. అటువంటిది భైరవ కాంప్లెక్స్కి ఎదురు తిరిగితే ఆమె కూడా కాంప్లెక్స్కి ఎదురు తిరగలదా లేదా భైరవాని మోసం చేసి కాంప్లెక్స్కి సాయం చేస్తుందనేది చూడాలి. ఈవెన్ బుజ్జి అండ్ భైరవ సిరీస్లో కూడా బుజ్జి వెహికల్ని బిల్డ్ చేయడానికి భైరవాని యూజ్ చేసుకొని అతన్ని మోసం చేసి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కీర్తి సురేష్ ఈ బుజ్జి క్యారెక్టర్కి ఈ మూవీలో వాయిస్నిచ్చింది. అండ్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ టైంలో ఈ మూవీలో కనిపించబోయే ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ని కంప్లీట్ CGI ద్వారా చూపించారని అనుకున్నారు. అయితే అశ్విని దత్ గారు ఈ మూవీలో కనిపించబోయే వెహికల్స్ లుక్ చూడడానికి రియల్గా ఉండాలని అనుకున్నారు. అందుకోసం 2022లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా గారిని కలిసి రిక్వెస్ట్ చేసి వారి నుంచి టెక్నికల్ సపోర్ట్ని తీసుకొని కొంతమంది ఇంజనీర్స్తో కలిసి ఈ మూవీలో కనిపించబోయే ఫ్యూచరిస్టిక్ వెహికల్స్ని బిల్డ్ చేశారు. అండ్ ఈ మూవీలో సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్లో విలన్గా కమల్ హాసన్ గారు నటించారు. అయితే ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఎక్కువసేపు కనిపించకపోవచ్చు. అలాగే మూవీ టైటిల్ కల్కి 2898 AD అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్ హీరో భైరవానే. నేను అనుకోవడం ఈ భైరవ క్యారెక్టర్కి ఏదైనా బ్యాక్ స్టోరీ ఉండుండవచ్చు. మేబీ ఇతను కూడా శంబాలాకి చెందినవాడు కావచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ మేబీ శంబాలా రెబల్స్కి లీడర్ అయి ఉండవచ్చు కూడా. అండ్ సోషల్ మీడియాలో కొంతమంది అయితే ప్రభాస్ భైరవ క్యారెక్టర్ మహాశివుని అవతారని చెబుతున్నారు. అలాగే అశ్వత్థాముడు మన హిందూ పురాణాల ప్రకారం ఇప్పటికీ జీవించి ఉన్న 7 చిరంజీవులలో ఒకడు. సో ఈ మూవీతో అశ్వత్థాముడు పరిచయం అయినట్టుగానే ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఫ్యూచర్లో రాబోయే మూవీస్లో కూడా మిగిలిన చిరంజీవులైన హనుమంతుడు, విభీషణుడు, పరశురాముడు, మహాబలి, కృపాచార్య అండ్ వేదవ్యాసుడు ఇలా వీరు కూడా పరిచయం అవ్వచ్చు. అంతేకాదు పురాణాల ప్రకారం కల్కి భగవానుడికి శిక్షణ ఇవ్వబోయేది శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు. అండ్ ఆన్లైన్లోని కొన్ని ఆర్టికల్స్లో ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో పరశురాముడిగా చిరంజీవి గారు నటించబోతున్నారని రాసి ఉంది. అయితే ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే రిలీజ్ అయిన ట్రైలర్లో మనకు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. మూవీలో అతని క్యారెక్టర్ నేమ్ని ఇంకా రివీల్ చేయలేదు. అయితే ట్రైలర్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ చెప్తారు, 6000 సంవత్సరాల క్రితం కనిపించిందని. సో మేబీ ఇతను కూడా 7 ఇమ్మోర్టల్స్లో ఒకడై ఉండవచ్చు. మహాబలి, వేదవ్యాసుడు అండ్ కృపాచార్య ఈ ముగ్గురు క్యారెక్టర్స్లో ఏదో ఒక క్యారెక్టర్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీలో కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ చూస్తుంటే ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ఈ కల్కి 2898 AD మూవీలో మనకు కల్కి బర్త్ని, ఆ తర్వాత రాబోయే మూవీస్లో కల్కి పరశురాముడి దగ్గర నుంచి శిక్షణ తీసుకోవడం, వరల్డ్లో జరుగుతున్న దారుణాల గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత చివరికి కలి అయిన సుప్రీం యాస్కిన్ని అంతం చేయడంతో అతను
కల్కి భగవానుడిగా మారటాన్ని మనకు ఈ సినిమాటిక్ యూనివర్స్లో చూపించబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ మూవీస్లో ప్రభాస్ రోల్ ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలి. ప్రభాస్ రోల్కి సంబంధించి ఏదో ఒక పెద్ద ట్విస్ట్ ఈ మూవీలో ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. మరి జూన్ 27న రిలీజ్ అవబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.